హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, వీలైనంత త్వరగా ఎలా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలాగా ఉంటాయి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని తెలుసుకునే కన్నా ముందు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్న దాని గురించి మాట్లాడదాం బ్రీఫ్గా. సో ప్రెగ్నెన్సీ యూజువల్గా మనకి ఆడవాళ్ళకి ఇది గర్భసంచి, ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, అటు అటు అండాశయాలు ఉంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. యూజువల్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్స్ అనేవి ఇక్కడ డెవలప్ అయ్యి 15 డేస్, పీరియడ్స్ వచ్చాక 10 to 15 డేస్ లోపల రిలీజ్ అయ్యి ట్యూబ్లలోకి వస్తుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే స్పర్మ్స్ అనేవి ఇక్కడ రిలీజ్ అవుతాయండి. ఇవి బాగుంటే పైదాకా వచ్చి ట్యూబ్లో ఉన్న ఎగ్ తోటి కలిసి బేబీ అనేది ట్యూబ్లలో ఫామ్ అవుతుంది. ఈ ట్యూబ్లో ఫామ్ అయిన బేబీ మెల్లగా జారి గర్భసంచిలోకి అతికినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో ఈ ట్యూబ్లో బేబీ గర్భసంచికి జారడానికి 5 డేస్ టైం పడుతుంది. ఒకవేళ ఎవరైనా పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ట్యూబ్లలో జాలి లాంటి అతుకులు తయారీ అయినప్పుడు, చాలా మందికి యూజువల్గా ఇన్ఫెక్షన్స్, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ వల్లనో, బ్లడ్ ద్వారా వచ్చినప్పుడు, లేదంటే పక్క నుంచి మోషన్ సంచి నుంచో యూరినరీ సంచి నుంచో వచ్చిన ఇన్ఫెక్షన్స్ వల్లనో. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎలా వచ్చినా కూడా గర్భసంచిలో ట్యూబ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనకి ఆ బ్రషెస్, గర్భసంచి ట్యూబ్స్ లోపల ఉన్న బ్రషెస్ డ్యామేజ్ అవుతాయి. సెకండ్ స్టేజ్లో ఇలా జాలి లాంటి అతుకులు తయారీ అవుతాయి. థర్డ్ స్టేజ్లో కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మనకి ట్యూబ్స్ అనేవి పార్షియల్గా ఓపెన్గా ఉంటాయి. అడేషన్స్, ఫ్లిమ్జీ అడేషన్స్ లాంటివి లోపల అనేది ఉంటుంది. సో ఈ జాలి లాంటి అతుకులు తయారీ అయినప్పుడు మనం ట్యూబ్ టెస్ట్ చేస్తే ఓపెన్గానే ఉన్నట్టు కనిపిస్తాయి. కాకపోతే ఈ ఎగ్, స్పర్మ్, బేబీ అనేవి పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఈ అతుకులలో చిక్కుకొని, ఈ అతుకులలో అయినా, బెండ్స్లో అయినా, ఈ పార్షియల్ నారో ట్యూబ్స్లో అయినా చిక్కుకొని ఈ ట్యూబ్స్, ఈ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లోనే అక్కడే నిలిచిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇలా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లోనే ఆగిపోయినప్పుడు గర్భసంచి అనేది మస్కులర్ టిష్యూ. సో అది 6 సెంటీమీటర్స్ నుంచి 60 సెంటీమీటర్స్ మటుకి సాగుతుంది. కాకపోతే ట్యూబ్స్లో అంత మస్కులర్ టిష్యూస్ కావు. ఈ ట్యూబ్స్ అనేవి బేబీని అకామిడేట్ చేసుకోలేవు, సాగలేవు. సో ఈ ట్యూబ్స్ బేబీ 4 వీక్స్, 5 వీక్స్, 6 వీక్స్ రాకముందే ఈ ట్యూబ్స్ పగిలిపోయి, ఈ బేబీ పెరుగుతుంటే ట్యూబ్ సాగలేక పగిలిపోయి ఈ బేబీ అనేది బయటికి వచ్చి ఇక్కడంతా కూడా బ్లీడింగ్ అయ్యి, చాలా విపరీతమైన బ్లీడింగ్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చేదానికి స్కోప్స్ ఉంటాయండి. సో ఈ విషయం ప్రెగ్నెన్సీ, ఈ ట్యూబ్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక డెడ్ ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, మదర్ ప్రాణం ఎలా కాపాడాలి అంటే, యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు యాజ్ సూన్ యాజ్ యూ గెట్ ప్రెగ్నెంట్ మేము బీటా హెచ్సిజీ అనే హార్మోన్ టెస్ట్ ఆర్డర్ చేస్తాం. వన్స్ దిస్ బీటా హెచ్సిజీ ఇస్ మోర్ దెన్ 1500 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు గర్భసంచి లోపల మనకి శాక్ అనేది, బేబీ ప్రెగ్నెన్సీ శాక్ అనేది కనిపించాలి. ఇఫ్ యూఆర్ నాట్ ఫైండింగ్, గర్భసంచిలో శాక్ అనేది కనిపించట్లేదు అని అంటే మేబీ అది ట్యూబ్లలో ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీకు పెయిన్, లోయర్ అబ్డామిన్లో పెయిన్ ఎక్కువగా ఉండడము, పగిలే కన్నా ముందు ఏం సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, షార్ప్ అక్యూట్గా పెయిన్, విపరీతమైన పెయిన్ ఉండడము, లేదు అని అంటే బ్లీడింగ్, లైట్గా బ్లీడింగ్ అయ్యి పెయిన్ వచ్చి కంప్లీట్గా మదర్ అనే లోపల సడన్గా పగిలినప్పుడు, బ్లీడింగ్ లోపల ఎక్కువగా ఉన్నప్పుడు మదర్ అనే అన్కాన్షియస్ అయిపోయి, అన్కాన్షియస్ పల్స్, బీపీ అనేది, అంటే దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. సో ఇంతకన్నా ముందే ఎలా మనము ఐడెంటిఫై చేయాలి అంటే ఎర్లీ స్కాన్స్ చేసినప్పుడు గర్భసంచిలో శాక్ కనిపించలేదు అంటే అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ట్యూబ్స్లో ఉంది అన్నది. సో స్కాన్ ద్వారా, సిమ్టమ్స్ ద్వారా వీళ్ళంత తొందరగా దీన్ని డయాగ్నోస్ చేయాల్సింది ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ట్రీట్మెంట్, ఇఫ్ ద శాక్ ఇస్ వెరీ స్మాల్, శాక్ చాలా చిన్నదిగా ఉంది, లోపల బేబీ ఇంకా సరిగ్గా ఫామ్ అవ్వలేదు, హార్ట్ బీట్ రాలేదు, బీటా హెచ్సిజీ 2000, 5000 కన్నా చిన్నదిగానే ఉంది అని అంటే కొన్ని మెడిసిన్స్, మెథోట్రెక్సేట్ లాంటి మెడిసిన్స్ ఇచ్చి దీన్ని సీరియల్ బీటా హెచ్సిజీస్ తోటి ఫాలో అప్ చేసుకొని మనం లోపల ప్రెగ్నెన్సీని కరిగించేలాగా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ బేబీ ఫామ్ అయిపోయింది, శాక్ పెద్దదిగా అయిపోయింది, హార్ట్ బీట్స్ వచ్చేసాయి, బీటా హెచ్సిజీ 5000 కన్నా ఎక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేయాల్సింది ఉంటుంది. సో సర్జరీ చేసి ఓన్లీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని
మాత్రమే తీసేసి ట్యూబ్ని క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా కుట్టు అనేది వేయచ్చు, ట్యూబ్ని కాపాడుకోవచ్చు. కాకపోతే ఒకసారి ఇది పగిలిపోయింది అంటే మాత్రం డెఫినెట్గా మోస్ట్లీ ఈ ట్యూబ్స్ మొత్తం తీయాల్సిందే ఉంటుంది. సో తీసేటప్పుడు ఓన్లీ ట్యూబ్స్ ఒక్కటే ఒకవేళ తీయాల్సి వస్తే తీస్తామండి. అండాశయాల్ని మాత్రం వీనంతగా ప్రిజర్వ్ చేయడానికే ట్రై చేస్తాము. సో ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము అంటే, కొంతమంది పేషెంట్స్ కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కొంచెం కొంచెం పెయిన్ అవుతుంది అని అంటే వాళ్ళు తగ్గుతుందిలే, పెయినే కదా తగ్గుతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ సడన్గా మదర్ ఇంట్లో కొలాప్స్ అయ్యి హాస్పిటల్ మటుకి తీసుకొచ్చే లోపలే కంప్లీట్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. సో ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్కి తెలియాల్సింది ఏంటంటే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. సో మీకు ఒకవేళ లోయర్ అబ్డామిన్ పెయిన్ ఉన్నా, కొంచెం కొంచెం స్పాటింగ్ బ్లీడింగ్ లాగా అవుతున్నా, డోంట్ నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత త్వరగా మీ హాస్పిటల్, మీ ట్రీటింగ్ డాక్టర్స్ దగ్గర వచ్చి స్కాన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల ఉందా, ఒకవేళ కనిపించకపోతే మరి చాలా ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ ఫాలోఅప్ స్కాన్స్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, ఒక బేబీ గర్భసంచిలో ఒక బేబీ ట్యూబ్స్లో ఉండేదానికి స్కోప్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకు అంటే మీ ట్రీటింగ్ డాక్టర్ కూడా గర్భసంచి లోపల ఒక శాక్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా గర్భసంచి లోపల మీదకే వెళ్తుంది, ఇంకొక బేబీ ట్యూబ్స్లో ఉందేమో అన్నది డిటెక్ట్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఇలాంటి వాళ్ళకి గబుక్కున ఒకవేళ డిటెక్ట్ అవుతే మరి ఎలా ట్రీట్ చేస్తాము అంటే, ఇలాంటి వాళ్ళకి మోస్ట్ లైక్లీ సర్జరీ చేసి ఒక బేబీ ఏదైతే ట్యూబ్స్లో ఉందో ఆ ట్యూబ్లో ఉన్న బేబీని తీసేసి గర్భసంచిలో ఉన్న బేబీని అలాగే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేస్తాం. కొంతమందికి డౌట్ వస్తుంది, మేడం మరి ట్యూబ్స్లో ఉన్న బేబీని తీసేసినప్పుడు ఈ గర్భసంచిలో ఉన్న బేబీ పెరుగుతుందా, అది కూడా అబార్ట్ అయిపోతుందా అని. 50 to 60% ఆఫ్ టైమ్స్లో గర్భసంచిలో పెరిగే బేబీకి సేఫ్గా ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కాకపోతే ఒకవేళ మ్యానిపులేషన్, మదర్ చాలా సీరియస్ కండిషన్, రప్చర్ యూట్రస్ అయిపోయింది, షాక్లో ఉంది, మ్యానిపులేషన్ ఎక్కువగా అయింది అన్నప్పుడు గర్భసంచిలో బేబీ కూడా అబార్ట్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. అందరికీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మీద అవగాహన ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండి. థ్యాంక్ యూ.